అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య శాస్త్ర నిపుణులు బ్రహ్మశ్రీ చంద్రమౌళి వెంకటేష్ శర్మ గురుస్వామి గారు. గురువు గారితో మాట్లాడి అసలు అయ్యప్ప స్వామి యొక్క విశిష్టత ఏంటి, ప్రాముఖ్యత ఏంటి అన్నీ కూడా తెలుసుకుందాం. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అయ్యప్ప స్వామి విశిష్టత రోజు రోజుకి పెరుగుతుంది. కార్తీక మాసం వస్తుంది, అయ్యప్ప దీక్షలు కూడా మొదలవ్వబోతున్నాయి. మరి గురుగారితో మాట్లాడి మన ఛానల్ యూటీవీ తరపు నుండి అయ్యప్ప స్వామి భక్తులకు మరింత చేరువవుదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం, శరణమయ్యప్ప. గురుగారు, తత్వమసి అని చెప్పేసి అయ్యప్ప స్వామి వారి సందేశం ఏదైతే ఉందో దాని అర్థం చెప్తారా? తత్ త్వం అసి. నువ్వు దేన్నైతే నా దగ్గర చూడాలని వచ్చావు, నువ్వు దేన్నైతే నా దగ్గర పొందడానికి వచ్చావో అది నీలోనే ఉంది, చూసుకో. ఇంతకుముందు మన పాటలో చెప్పిన అడుగు అడుగున అయ్యప్ప అంటే నీలో నాలో అయ్యప్ప, నిర్మలమైన అయ్యప్ప. తత్వమసి అంటే నువ్వు దేన్ని పొందాలనుకున్నావో అది నీలోనే ఉంది, చూసుకో. శరణమయ్యప్ప. గురుగారు, ఎందుకని చెప్పేసి హరిహర స్తుతుడు అని పిలుస్తూ ఉంటారు అయ్యప్ప స్వామి వారిని? ఇక్కడ మగిషి అనే రాక్షసి ఒక వరం పొందిందనమాట. నాకు ఆకాశం ద్వారా కానీ భూమి మీద కానీ స్త్రీ పురుషుల కలయికతో అలా కాకుండా ఇరువురు పురుషులతో ఉన్నటువంటి యొక్క దేవతతోనే నాకు మరణం కావాలని కోరుకున్నది. పిచ్చిది, దానికి ప్రతిదానికి దర్ ఇస్ ఎ రెమెడీ కదా. శక్తి రూపాన్ని దాల్చినటువంటి మోహిని అవతారంలో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగా ఆ శక్తి శివునికి ఎవరు కావాలి? భార్య శక్తి. శక్తి రూపాన్ని మహావిష్ణువు ధరించి మోహిని అవతారంగా స్త్రీ రూపం ధరించి చెప్పాను స్వామివారు ఎలా జన్మించారు అని. హరిహరులకు పుట్టినటువంటి వారు కాబట్టి హరిహర పుత్రుడు, హరిహరాత్మజుడు అని అంటారనమాట ఆయన. అదే దాంట్లో విశిష్టత. అందుకే హరిహర పుత్రుడు. ఎందుకంటే శివుడు తన యొక్క అర్ధనారీశ్వరుడు, శక్తిని సగంలో పెట్టుకున్నారు కదా, అలాగే అర్ధనారీశ్వరుడు కాబట్టి ఈయన కూడా స్వామివారు. అందుకే స్వామివారు బ్రహ్మచర్య దీక్షలో కూడా శివధ్యాన నిరతాయన మహాన్ ఉంటున్నారు స్వామివారు. గురుగారు, సాధారణంగా ప్రతి ఒక్క గుడిలో కూడా మనం 18 మెట్లు అనేది చూడం, కానీ అయ్యప్ప పర్వతంలో మాత్రం ఈ 18 మెట్ల యొక్క ప్రాముఖ్యత ఏంటి గురుగారు? చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న ఇది. చాలా నిగూఢమైనటువంటి అర్థం ఉన్నటువంటి ప్రశ్న. స్వామివారు గత 17 జన్మల్లోనూ ఆయన గృహస్థాశ్రమం ఉన్నారు. ఈ యొక్క జన్మలో మాత్రం ఆయన బ్రహ్మచారిగా ఉన్నారు కదా. మరి దానికి కారణం ఏమి? 18 మెట్లు ఎలా వచ్చిందనే దానికి చెప్పడం. 18 మెట్లు దానిలాగే పుట్టింది. ఎలా అంటే తన యొక్క తల్లి యొక్క తలనొప్పి తీర్చడానికి, నటనతో ఉన్నటువంటి తలనొప్పి తీర్చడానికి పులిపాలే మందు అనగానే అడవికి వెళ్ళి మగిషిని సంహరించిన కృతజ్ఞతతో పులి అంతా కూడాను ఇంద్రాది దేవతలు పులిగా మారి పందలంకి తీసుకెళ్ళని మీ తల్లిగారి యొక్క వేదన తీర్చనన్నారు. అది తర్వాత మన స్వామివారి చరిత్రలో అవన్నీ మాట్లాడుకుందాము. అక్కడ పందరరాజు ఒక రాజశేఖర పాండ్యుడు వచ్చేసి అక్కడ అడగగానే ఆయన ఈ రాజ్యాన్ని ఏలుకు అంటే, నేను దీనికోసం పుట్టలేదండి, నేను శివధ్యాన నిరతాయ నమః, శివధ్యానం చేయాలనుకున్నాను. ఎందుకయ్యా నువ్వు చిన్న పిల్లవాడివి, నువ్వు రాజ్యాన్ని ఏలుకు అంటే నువ్వు పోయి ఘోరాటవి పునరాగమనాయ నమః, నేను ఘోరాటవికి వెళ్ళిపోతున్నాను అంటున్నారు. ఎందుకే ఘోరాటవి నువ్వు వెళ్ళాలనుకుంటున్నావు అంటే అప్పుడు ఆయన చెప్తున్నాడు, అంబేది గౌరీ మదమాశ్రయామి పత్నం పితరుమామాదయందాం వసన్ను లక్ష్మీమది చింతయంతం శాస్త్రారమిష్టం సకలార్థ సిద్ధే. నా యొక్క తండ్రి అయినటువంటి శివుని యొక్క భార్యలందరూ కూడా అంబా, గౌరీ, గంగా వీళ్ళందరూ కూడా నా తల్లులే. అదే సమయంలో శక్తి రూపంలో ఉన్నటువంటి నా యొక్క తల్లి అయినటువంటి మహావిష్ణువు అయినటువంటి వారి యొక్క భార్య అయినటువంటి లక్ష్మీదేవిని వసన్ను లక్ష్మీమది చింతయంతం, ఆ లక్ష్మీదేవిని నేను ఏ వరుస పెట్టి పిలవాలి అంటే 24 గంటల సేపు స్వామివారు లక్ష్మీ చింతనతో ఉంటారు. కాబట్టి ఈ అయ్యప్ప స్వామిని మొక్కిన వాళ్ళకి దరిద్రం అనేది రాదు. మీరు కావాలంటే గమనించి చూడండి, అయ్యప్ప భక్తులారా, మీరు మాల వేసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు, లేదా మాల వేసుకోకపోయినా అయ్యప్ప అని మీ నామం పలికినప్పటి నుంచి ఇప్పటి వరకు మీ జీవితంలో దరిద్రాన్ని చూస్తున్నారా? అవసరాలు ఉంటాయి కానీ దరిద్రం రాదు. ఆ అయ్యప్పను మొక్కిన వాళ్ళు ఇంతింతై వటుడింతై దానింతై నపోవీధికి పైనంతే దినదిన ప్రవర్తన ఎదుగుతూనే ఉన్నారు కానీ ఒక్కళ్ళు కూడా చెడిపోలేదు. సరే, నేను ఈ మార్గ దీక్ష ఉండాలనుకుంటున్నారు. ఏం దీక్ష ఉండాలనుకున్నావు? శివధ్యాన నిరతాయ నమః, శివధ్యానం చేయాలనుకుంటున్నాను. ఏ రకంగా చేస్తావయ్యా? శ్రీచక్ర యోగపీఠం మీద నేను శివధ్యానం చేయాలనుకుంటున్నాను. శ్రీచక్ర పీఠం మీద ఎందుకు ఉండాలనుకుంటున్నావు నువ్వు అని అంటే, నేను ఒక బాణం వేస్తాను, అది ఎక్కడెక్కడ పడుతుందో అక్కడంతా కూడా నాకు దేవాలయం కట్టియండి అంటే ఒక బాణం వేయగానే 5గా చీలుతుంది. దట్ ఈస్ కాల్డ్ అచ్చన్ కోవిల్, ఆర్యన్కావు, కులత్తుప్పుഴై, ఎరుమేలి, శబరిమల. ఈ 5 చోట పడుతుంది. ఈ 4 క్షేత్రం కూడా కింద ఉంటుంది. ఈ 18 శబరిమల మాత్రం ఎత్తైన పీఠంలో ఉంటుంది. ఈయన 12 ఏళ్ల పసిబాలుడు కదా.
ఎలా ఎక్కాలని ఆలోచిస్తున్నాడంట. పరశురాముల వారు ప్రతిష్ఠ చేయడానికి వేదాది మూర్తులందరూ కూడా అక్కడికి వచ్చేసారు. ఏ ప్రమాణంతో ఇక్కడ చెప్పబోతున్నారు ఈ స్వామివారిని ఎలా ప్రతిష్ఠ చేయాలి? ధాతా విధాతా పరమోద సందక్ ప్రజాపతి పరమేష్ఠి విరాజా స్తోమా చందాగంసని హిదోమ ఆహురైతస్మై రాష్ట్రం అభిసన్నమామ అభ్యావర్తత్వోపమేద శాకమయుగం శాస్తా అధిపతిర్వో అస్తు అని చెప్పి ప్రతిష్ఠ చేయాలని ఇక్కడికి వస్తే ఎత్తైన పీఠంలో ఉంది అని చెప్పగానే మగిషి అనే రాక్షసుని సంహరించిన కృతజ్ఞతాభావంతో ఒక 18 మంది దేవతలు ఒకరిపై ఒకరు ఇలా మెట్ల వలె పరుండి, ఇక్కడ పెట్టాను చూడండి, ఇలా మెట్ల వలె పరుండి ఒకరిపై ఒకరు మెట్లలాగా పడుకున్నారట. ఈ మెట్ల మీద ఇక్కడ స్వామివారు శ్రీచక్ర యోగపీఠం మీద కూర్చొని ఉన్నారు. ఇక్కడ కరుపస్వామి కడతస్వామి స్వామివారికి అంగరక్షలుగా ఉన్నటువంటి వారు ఇక్కడ ఉండి ఈ 18 మెట్లు ఒక్కొక్క మెట్టు ఎక్కగానే 18వ మెట్టుకు రాగానే ఈ దేవతలందరూ అడుగుతున్నారట, స్వామి మీ యొక్క చిన్నారి పాదాన్ని మాపై మోపి మీ యొక్క యోగపీఠాన్ని అధిష్ఠించండి అన్నారట. ఒక్కొక్క మెట్టు స్వామివారు ఎక్కుతున్నారు. మెట్టు 18 మెట్టుని ఒక్కొక్క మెట్టుగా ఎక్కి 18వ మెట్టుకు వస్తున్నారట. అప్పుడు వెంటనే ఆ 18 మెట్లు అడుగుతున్నారట, స్వామి లోకరక్షకుడైనటువంటి వారు మీరు మాపై కాలు మోపి ఎక్కారు, మరి ఈ రోజు నుంచి మిమ్మల్ని చూడడానికి వచ్చిన వాళ్ళందరూ కూడా మాపైనే కదా మరి కాలు మోపాలి, మరి మీరును సామాన్య ప్రజలు ఒకటేనా? కాదు కదా. మరి దానికి ఏం చేయాలంటే మీకు తత్సమానులుగా ఉన్న వాళ్ళు మాత్రమే మాపై కాలు మోపాలి. తత్సమానులు అంటే ఏంట్రా అంటే సర్వకాల సర్వావస్థలయందు మీ నామస్మరణ ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప చెప్పుకుంటూ ఒక మండల కాల బ్రహ్మచర్య దీక్ష ఉండి ఇరుముడి కట్టుకొని శబరిమలకి రావాలి. అలా వచ్చిన వాళ్ళని మాత్రమే మీరు అనుగ్రహం చేయాలి. ఒకవేళ అలా ఒకరోజు తప్పినా వాళ్ళు పనిష్మెంట్కి అవుతారు, అందులో మీరు ఎంటర్ అవ్వకూడదని స్వామివారి దగ్గర వరం పొందుతారు. అప్పుడు స్వామివారు అంటున్నారట, పాపం రా సామాన్య ప్రజలు వాళ్ళకి ఎందుకు పనిష్మెంట్ ఇస్తారంటే, స్వామి మిమ్మల్ని చూడ్డానికి రాలేదు, మిమ్మల్ని చూడ్డానికి మీరు ఎలా అయినా పిలిపించుకుని నాకు సంబంధం లేదు, మా పైన కాలు మోపాలంటే ఈ యొక్క కండిషన్. బాగా గుర్తుపెట్టుకోండి, 18వ మీద ఎక్కాలంటే కండిషన్. అయ్యప్పను చూడడానికి సివిలియన్స్ కూడా వెళ్ళి దర్శనం చేసుకుంటున్నారు కదా, మరి వాళ్ళకి అనుగ్రహం వస్తుంది, మీకు అనుగ్రహం వస్తుంది. మీకు వచ్చే ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ అంటే మెట్లు ఎక్కుతారు, వాళ్ళు మెట్లు ఎక్కరు, అంతేకాని అనుగ్రహం మాత్రం ఒకటే. నదీనాం సాగరో గతి, ఈ సాగరంలోకి అన్ని నదులు వచ్చి కలుస్తాయి. అది గంగా నది కావచ్చు, సరస్వతి నది కావచ్చు, కృష్ణ కావచ్చు, గోదావరి కావచ్చు, ఎటు వచ్చినా నదీనాం సాగరోగతి అని స్వామివారి దగ్గర వచ్చి కలుస్తున్నారు. ఈ 18వ బడికి అంత గొప్ప విశిష్టత ఉంది. ఎక్కలేని మెట్లను 18 మంది దేవతలు మెట్ల వలె పరుండి అక్కడ పడుకున్నారు కాబట్టి మెట్లు. అందుకే దీక్ష తీసుకున్న ప్రతి ఒక్కరు స్వామిని చూడడానికి దీక్ష లేదు. నేను అయ్యప్ప దీక్ష తీసుకున్నానండి అని అంటున్నారు. అయ్యప్ప నా కోసం దీక్ష తీసుకుని రారని చెప్పలేదు. నా ముంగిట ఉన్న 18వ బడి మీద కాలు మోపే అర్హత కావాలంటే నిన్ను నువ్వు మార్చుకో. నువ్వు 10th చదవాలంటే చదువు, ఎలిమెంటరీ నుంచి చదివితేనే నువ్వు 10th వస్తావని చెప్పి ఎలా అన్నారో ఇది కూడా అలాగే. 18వ బడి మీద కాలు మోపాలంటే హ్యావ్ టు టేక్ మండల కాల దీక్ష, నో కాంప్రమైజ్. అలా ఎలా అవుతుందండి అంటే ఒక ఉదాహరణ చూసుకుందాం. ఓ చంటి పాప ఉందండి, చాలా చంటి పాప అనుకుందాం, ఓ బాబో పాపనో. ఓ వెలుగుతున్న దీపం ఉంది, ఆ దీపంలో చేయి పెడితే కాలుతుందా కాలదా అండి? చంటి పాప కదా, దీపం వదిలేయాలి కదా, అగ్ని వదిలేయాలి కదా, వదులుతుందా? ఆ పాపకి ఏం తెలుస్తుందని అక్కడ పెడుతున్నారు? కాలుతుందా కాలదా? చంటి పాపను వదిలేస్తుందా? ఎందుకని? అగ్ని యొక్క గుణం ఏంటి? కాల్చడమే. అలాగే 18వ బడి దగ్గర తప్పు చేస్తే పనిష్మెంటే, నో ఎస్కేప్. స్వామిని చూడ్డానికి అవన్నీ అక్కర్లేదు. ఇంతకుముందే చెప్పాను కదా, దూషించు వారికైనా మేలు చేయు స్వామి నీవే. దూషించి వచ్చినా కూడా ఆయన ఇచ్చేశాడు. కాబట్టి అంత అద్భుతమైనటువంటి దీక్ష ఈ మండలకాలం దీక్ష. అందుకే 18 మెట్లు ఉంది. అందుకే మాల వేసుకో మాల మహిమ తెలుసుకో. ఈ మాల వేసుకొని చూడండి, ఆ మహిమను తెలుసుకొని చూడండి. 108 పూసల మహిమ నోటితో చెప్పగలేమయ్యా. పూటకు ఒక పవిత్రమైనటువంటి అర్థాన్ని ఇస్తారట అయ్యప్ప. అందుకే ఈ యొక్క వీడియో చూసిన వాళ్ళు, దీక్ష తీసుకున్న వాళ్ళు చూడండి, దీక్ష తీసుకొని వాళ్ళు కూడా ఒక్కసారి పుట్టినందుకు ఒకసారైనా మాల వేసుకో మాల మహిమ తెలుసుకో. శరణమయ్యప్ప. గురుగారు, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి అసలు అయ్యప్ప స్వామి వారు ఎవరు, చరిత్ర ఏంటి, అయ్యప్ప మాల దీక్ష యొక్క విశిష్టత ఏంటి, నియమ నిబంధనల గురించి అన్నిటి గురించి కూడా ఇంత చక్కగా మా అందరికీ వివరించినందుకు
మనస్ఫూర్తి ధన్యవాదాలు గురుగారు. శరణమయ్యప్ప శరణమయ్యప్ప శరణమయ్యప్ప. శతమానం భవతి సదా యః పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. ఆ చంద్రార్కం అందరి యొక్క వంశాభివృద్ధిరస్తు, గోత్రాభివృద్ధిరస్తు, ధన కనక వస్తువాహనాభివృద్ధిరస్తు. అయ్యప్ప స్వామి వారి యొక్క సంపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్ధిరస్తు.